సోదరి ఆస్తి పంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు డబ్బులు విత్డ్రాకు డెత్ సర్టిఫికెట్ అడగడంతో ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయ విదారకర ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. నిబంధనల పేరుతో బ్యాంకులు సామాన్యులను ఎంతటి వేదనకు గురి చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కియోంఝర్ జిల్లా డియానాలి గ్రామానికి చెందిన జితుమోండా అనే వ్యక్తి తన సోదరి కాక్రామోండా అకౌంట్ లో ఉన్న 19,300 డ్రా చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డాడు. డ్వాక్రా మోండా 2 నెలల క్రితమే మరణించింది. ఆమె భర్త ఏకైక సంతానం అంతకు ముందే మరణించడంతో జితు ఒక్కడే ఆమెకు మిగిలి ఉన్న ఏకైక బంధువు. తన సోదరి అంత్యక్రియల ఇతర ఖర్చుల కోసం ఆ డబ్బు అవసరం అవ్వడంతో అతను ఒడిశా గ్రామీణ బ్యాంకు ఆశ్రయించాడు. అయితే బ్యాంకు మేనేజర్ నిబంధనల పేరుతో డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. ఖాతాదారులు స్వయంగా రావాలని లేదా వారసుడిగా ధృవీకరించే చట్టపరమైన పత్రాలు సమర్పించాలని కరాఖండిగా చెప్పారు. చదువుకొని గిరిజనుడైన జీతు వద్ద మరణ ధృవీకరణ పత్రం గాని వారసత్వ పత్రాలు గాని లేవు. ఆ క్లిష్టమైన ప్రక్రియ అర్థం కాక నిస్సహాయ స్థితిలో వెనుకదిరిగిన జీతు సోమవారం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శ్మశానానికి వెళ్లి తన సోదరి ఆస్తి పంజరాన్ని త్రవ్వి తీసి దానిని ఒక గుడ్డలో చుట్టి భుజాన వేసుకుని మండు టెండలో 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు.